ఉండవలసిన వాడు వీడా? వాళ్ళ నాన్నగారు అన్నట్టు అసలు వీడిని నేను ఎందుకు పిలిపించాను అని అనుకుంటున్నాడు ఇతను ప్రవక్త. వెంటనే ఒక స్వరం వినబడుతుంది, ఇదిగో నేను ఎన్నుకున్నవాడు ఇతడే, ఇతన్ని అభిషేకించు. మనుష్యులు పై వేషాలు చూస్తారు, నేను హృదయపు అంతర్భాగాన్ని చూస్తాను. పై వేషాలు చూసేవాడిని కాదు, నేను హృదయాన్ని చూసేవాడిని. పిలవతన్ని, అతన్ని అభిషేకించు. వెంటనే దైవజనుడే తత్తరపోయాడు. ఒక్కసారి ఆలోచించండి, కుటుంబంలో కూడా విలువలేని మనిషి, అన్నదమ్ముళ్ళు కూడా అసహ్యంగా చూస్తారు, బంధువుల మధ్యలో కూడా విలువ లేని మనిషి. కనీసం ప్రవక్త కూడా అతన్ని చూసి వీడా అని నివ్వెరపోయాడు.